దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పరిశుద్ధ వారం యొక్క ఆరాధనలో మనం ఉన్నాం. ఈ రోజు పరిశుద్ధ మంగళవారం రోజు జరిగిన సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. జ్ఞాపకం చేసుకొని వాటిని మనం ఆరాధిస్తూ ఉంటాం. మట్టలాది వారాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టును శపించిన విధానాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు పరిశుద్ధ మంగళవారము. ఈరోజు జరిగిన సంఘటనలను మనము జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించవలసి ఉంటున్నాం. ఈరోజు శాస్త్రులకు, పరిచయులకు, యాజకులకు, ప్రధాన యాజకులకు, మత పెద్దలకు, మత అధికారులకు, యేసుక్రీస్తుకు ప్రభుకి మధ్య జరిగిన ప్రశ్నోత్తరాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వారు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి జవాబు ఇవ్వడం జరిగింది. చివరిగా యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నించడం జరిగింది. మరి వారు జవాబు ఇవ్వకుండా వెనుకకు తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రశ్నోత్తరాల దినము, డే ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించిన వాటికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆన్సర్స్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఈరోజు సాయంకాలము ఇస్కరియోతు యూదా వెళ్ళి సన్హెద్రిన్ మహాసభలో ఉంటున్న యాజకులతోనూ, ప్రధాన యాజకులతోనూ చేయిలు కలిపి యేసుక్రీస్తు ప్రభుని ఏ రీతిగా అప్పగించాలో మరి అక్కడ ప్లాన్ చేసిన దినం కూడా ఈ దినమే. ఈరోజు మరి ఇస్కరియోతు యూదా వారిని సంప్రదించి వారితో హస్తాలు కలిపి వారిని యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తానని వారితో ప్రమాణం చేసిన దినం కూడా ఈ దినమే. మొత్తము 5 ప్రశ్నలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సువార్త భాగాలలో ఈ యొక్క ప్రశ్నలను మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుంచి మార్కు సువార్త 12వ అధ్యాయము 37 వచనాల వరకు ఈ 5 ప్రశ్నలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, 23 అధ్యాయాలు, 24 అధ్యాయాల్లో కూడా మనము ఈ యొక్క ప్రశ్నలను మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులను, పరిచయులను, యాజకులను, ప్రధాన యాజకులను, మతాధికారులను మరి వారిని గూర్చి మాట్లాడిన ఇంకొన్ని లోతైన విషయాలను కూడా మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని విషయాలు లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క సమయంలో మార్కు సువార్త 11వ అధ్యాయము, 12వ అధ్యాయంలో ఉంటున్న ప్రశ్నలను మనం చదువుకుంటూ ఒకదాని వెంబడి ఒకటి మనం ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఒకే రోజు యేసుక్రీస్తు ప్రభుని అడిగిన ప్రశ్నలు కాకుండొచ్చు. డిఫరెంట్ సిట్యుయేషన్స్లో, డిఫరెంట్ అకేషన్స్లో యేసుక్రీస్తు ప్రభుని అడిగి ఉండవచ్చు. కానీ సువార్త రాసిన వారు అనుకూలతను బట్టి ఇవన్నీ ఒకటే చోట చేర్చడం జరిగింది. ఎందుకు ఒకటే చోట చేర్చారంటే ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉండడానికి, క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, శోధనలను అన్ని కూడా ఒక దగ్గరనే ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉండడానికి, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించిన విధానాన్ని బట్టి, వారికి ఉంటున్న వేదాంతాన్ని బట్టి వారు ఆ రీతిగా అన్ని ఒక దగ్గరనే అమర్చడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చివరి వరకు మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువే అక్కడ ఉంటున్న శాస్త్రులను, పరిచయులను మరి వారితో తర్క వితర్కం చేసి ధర్మశాస్త్రానికి సంబంధించిన అనేకమైన విషయాలు వారితో మాట్లాడి వారిని ప్రశ్నించినట్టుగా మనం చూస్తుంటున్నాం. శాస్త్రులకి, పరిచయులకి, సమాజ మందిరపు పెద్దలకు, అధికారులకు, యాజకులకు, ప్రధాన యాజకులకు యేసుక్రీస్తుకు మధ్య జరిగిన తర్క వితర్కాలు కొత్తేమీ కాదు.
మాటి మాటికి జరుగుతూనే ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభుని ఇరకాటంలో పెట్టాలని వారు ఆలోచన చేస్తూనే ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మాటను పట్టుకొని, యేసయ్య ఇచ్చే జవాబును పట్టుకొని వెంటనే పట్టుకొని బంధించి చంపేయాలనే కుట్ర కూడా వారు పన్నుతూనే ఉన్నారు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య అంతట్లో కూడా వీరు యేసుక్రీస్తు ప్రభుని వెంటాడిన విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో మొదటి ప్రశ్నను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి ప్రశ్న మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 33 వచనాల వరకు అక్కడ రాయడం జరిగింది. ఈ ప్రశ్న ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని ప్రశ్నించిన ప్రశ్న. నీకెక్కడిది ఈ అధికారము? పరిశుద్ధ మందిరాన్ని శుభ్రపరిచే అధికారం నీకు ఎక్కడిది? గువ్వలను మార్చే వారిని, రూకలు మార్చే వారిని, పశువులను వెళ్ళగొట్టే అధికారం నీకెక్కడిది? నీకెవరిచ్చారు అని యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించిన మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నను మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుంచి, వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చను అని అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చినదా, లేక మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడి అని చెప్పెను. అందుకు వారు, మనం పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు అతన్ని ఎందుకు నమ్మలేదని అడుగును. మనుషుల వల్ల కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరు గాని అందరూ యోహాను నిజంగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఈ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నానో అదియు నేను మీతో చెప్పనెను. యేసుక్రీస్తు ప్రభుని ఏ అధికారం వలన నీవు ఈ కార్యాలు చేస్తున్నావని శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, పెద్దలు నిలదీసినప్పుడు నీకెక్కడిది ఈ అధికారము? రూకలు మార్చే వారి బల్లలు పడదోసి, గువ్వ పిల్లలను అమ్మేవారి బల్లల్ని పడదోసి, పశువులను, మేకలను ఇప్పి వెళ్ళగొట్టే అధికారం నీకెక్కడిది? ఇది మా మందిరం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, నువ్వెవరు? నీకెక్కడిది? నీకెవరు ఈ అధికారం ఇచ్చిందని యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుని వెంటనే వారు ప్రశ్నించి ఉండాలి. ఆదివారం రోజు యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధపరిచినప్పుడే ప్రశ్నించవలసింది. కానీ జన సమూహానికి భయపడి అప్పుడు ప్రశ్నిస్తే జనము తిరగబడి వారిని ఎక్కడ తన్ని వెలగొట్టి వారి అధికారాన్ని తీసేసుకుంటారో అని భయపడి యేసుక్రీస్తు ప్రభుని వారు ప్రశ్నించడం జరగలేదు. నిన్నటి దినం ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేం పట్టణానికి వచ్చాడు కాబట్టి ఈరోజు యెరూషలేం పట్టణంలో కూర్చొని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర తక్కువ మంది జనము ఉన్నారని ఎరిగి యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి, యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించడానికి వారు వచ్చి ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందరి ముందు అడిగే ధైర్యము లేక, అందరి ముందు అడిగే ధైర్యము చేయలేక వారు యేసుక్రీస్తు ప్రభుని ఏకాంతంగా దొరుకుతాడేమో, ఒంటరిగా దొరుకుతాడేమో అని కాపుగాసి, మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో వాక్యాన్ని బోధిస్తున్న సందర్భంలో వారు గుంపుగా వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో తర్క వితర్కం చేస్తూ ఉంటున్నారు. నీకెక్కడిది ఈ అధికారము? వారికి తెలుసు యేసుక్రీస్తు ప్రభుకి ఎక్కడి నుంచి ఈ అధికారం వచ్చిందో. దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు, ఈవిల్ స్పిరిట్స్ ను వెళ్ళగొట్టినప్పుడు, రోగులను స్వస్థపరిచినప్పుడు, గాలిని, సముద్రాన్ని దేవుడు అణిచివేసినప్పుడు, వర్షాన్ని, తుఫాన్ని దేవుడు అణిచివేసినప్పుడు
ఈ యొక్క అధికారము, ఈ శక్తి అద్వితీయమైన దేవుని వల్లనే కలిగిందని వీరికి తెలుసు. వీరికి తెలిసి యేసుక్రీస్తు ప్రభుకి భయపడడం జరిగింది. కానీ ఈ సందర్భంలో ఆ యొక్క యూదుల అధికారాన్ని, యూదుల యొక్క మరి ఆ ప్రాంతంలోకి, యూదుల హస్తగతంలో ఉంటున్న మందిరములోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ కార్యాన్ని చేస్తుంటే వారు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకు అంటే జన సమూహం అంతా యేసుక్రీస్తు ప్రభు వెంబడే వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభుని అనుకరించే జన సమూహం దినదినము ఎక్కువైపోతూ ఉంటున్నారు. ముఖ్యంగా చనిపోయి కుళ్ళుపట్టిన లాజర్ని లేపిన తర్వాత ఆయనను వెంబడించేవారు తండోపతండాలుగా వస్తూ ఉంటున్నారు. లాజర్ను చూడ్డానికి కూడా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచి వెంబడిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయానికి వచ్చి వారి అధికార పెత్తనం ఉంటున్న ఆ యొక్క వారి హస్తగతంలో ఉంటున్న ఆ ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారిని నిలదీసిన విధానాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు, వారు తట్టుకోలేకపోయారు. అందుకే తిరిగి అడుగుతూ, నీకెక్కడిది ఈ అధికారము? ఎవరు నీకు ఈ అధికారం ఇచ్చారు అని యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే జవాబు ఇవ్వకుండా వారిని కూడా ఇరకాటంలో ఉంచడానికి, వారి దగ్గర నుంచి కూడా ఒక ప్రశ్నకు జవాబు రాబట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రయత్నం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నించడం జరిగింది. బాప్తిసం ఇచ్చే యోహాను పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నించాడు. ఏ రీతిగా బాప్తిసం ఇచ్చాడు? పరలోకం నుండి కల్పించబడిందా, మనుషుల నుంచి కల్పించబడిందా అని యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రశ్నించినప్పుడు పరలోకం నుండి కల్పించబడింది అని వారు గనక చెప్తే యోహాను ఇచ్చే బాప్తిసాన్ని ఎందుకు నమ్మలేదు, యోహానును ఎందుకు విశ్వసించలేదు అని వారు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వారిని ప్రశ్నించేవారు. మనుషుల నుంచి వచ్చిందని చెప్పుదుమా? యోహానును ప్రవక్తగా వారు సంపూర్ణంగా విశ్వసించారు, నమ్మారు. అందుకే వారు జవాబు ఇవ్వకుండా మాకు తెలియదు అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. న్యూట్రల్ గేమ్ని వారు అక్కడ ఆడారు, సేఫ్ గేమ్ని ప్లే చేస్తూ ఉంటున్నారు. వారు ఇరకాటంలో పడకుండా వారి జవాబు కోసం ఆతృతతో ఎదురు చూస్తున్న జన సమూహములు చెవులలో వారి యొక్క మనస్సులో వారు పడిపోకుండా జన సమూహము గమనిస్తున్నారని చూస్తూ యేసుక్రీస్తు ప్రభుకి జవాబు ఇవ్వకుండా సత్యాన్ని దాచిపెట్టుకొని న్యూట్రల్గా మాకు తెలీదు అని అబద్ధమాడుతున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అనేక పర్యాయాలు మోరల్ క్రైసిస్ ఎదురైనప్పుడు నైతిక విలువల్ని మనం చంపేసుకుంటూ ఉంటాం. నైతికంగా జవాబు ఇవ్వాల్సిన సమయంలో, నైతికంగా నిలబడవలసిన సమయంలో, ధైర్యంగా జవాబు ఇవ్వాల్సిన సమయంలో సత్యాన్ని చెప్పకుండా, సత్యమైన జవాబును ఇవ్వకుండా సత్యాన్ని మింగివేసి మనము న్యూట్రల్గా ఉంటూ ఉంటాం. న్యూట్రల్ గేమ్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ గేమ్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, వెచ్చగానైనను చల్లగానైనను లేవు గనక, నులువెచ్చని స్థితిలో ఉన్నావు గనక నిన్ను నా నోటి నుంచి ఉమ్మి వేస్తూ ఉంటున్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు న్యూట్రల్ గేమ్ని ప్లే చేసే వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. సేఫ్ గేమ్ని ప్లే చేసే వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ లోకంలో పబ్బం గడుపుకోవాలని అనుకుంటూ సత్యాన్ని కప్పివేసి, ధర్మాన్ని కప్పివేసి వారి యొక్క స్వార్థపూరితమైన లాభం కోసము, స్వలాభం కోసము న్యాయాన్ని చంపివేస్తున్న వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మార్టిన్ లూథర్ జీవితంలో కూడా ఇదే జరిగింది. డైట్ ఆఫ్ వామ్స్ అనే మహాసభలో, జర్మనీ దేశంలో జరిగిన మహాసభలో ఎంపరర్ చార్ల్స్ V మార్టిన్ లూథర్ని అడుగుతూ ఉంటున్నాడు, నువ్వు రాసినవన్నీ, నీ యొక్క వేదాంతాన్ని, రోమన్ కాథలిక్ చర్చ్ మీద నువ్వు చేసిన తిరుగుబాటును, 99 థీసిస్ని నువ్వు వెనుకకు తీసుకున్నట్లయితే నేను క్షమించి విడిచిపెడతామని మార్టిన్ లూథర్తో చెప్పినప్పుడు, నీకు చివరి అవకాశం ఇస్తున్నాం,
నువ్వు వెనుకకి తీసుకుంటావని చెప్పినట్టయితే నిన్ను విడిచిపెడతావని చెప్పినప్పుడు మార్టిన్ లూథర్, నో, ఐ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్, ఐ స్టాండ్ హియర్, నేను వెనకాలకి తీసుకోలేను, అవి నాకు సత్యమైనవి, న్యాయమైనవి, ధర్మమైనవి, కాబట్టి నేను వెనకాలకి తీసుకోలేను. ఒకవేళ మార్టిన్ లూథర్ కనుక న్యూట్రల్ గేమ్ ప్లే చేస్తుంటే హతసాక్షిగా చనిపోయి ఉండేవాడు కాదు. రిఫర్మేషన్ ద్వారా ఈరోజు మనం ప్రొటెస్టెంట్ చర్చ్ ఏర్పడి ఉండేది కాదు. రిఫర్మేషన్ ఉద్యమం వచ్చే ఉండేది కాదు. మనం కూడా చాలా సార్లు సత్యాన్ని చంపేస్తూ ఉంటాం, అసత్యానికి సపోర్ట్ చేస్తూ ఉంటాం, అన్యాయానికి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకు లాభం రావడానికి, మన పబ్బం గడవడానికి, మన యొక్క స్వార్థ లాభం కోసము న్యాయాన్ని, సత్యాన్ని చంపివేస్తూ ఉంటాం. ఇతరులకు హానికరమైన నిర్ణయాలకు మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క సమయంలో మనం ఈ విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరపు పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు కూడా సత్యాన్ని చెప్పడానికి భయపడ్డారు. ఎందుకంటే ప్రజలు ఎక్కడ తిరగబడుతారో అని, వారి యొక్క అసత్యమైన జీవితాన్ని జనసమూహము ఎక్కడ గ్రహిస్తుందో అని భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభుని కూడా అరెస్ట్ చేయడానికి చాలా సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుని కూడా పట్టుకొని బంధించడానికి భయపడ్డారు. ధైర్యం సరిపోలేదు. పిరికి పందలు. ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు, జనము తిరుగుబాటు చేయని సమయం కోసము వెతికి యేసుక్రీస్తు ప్రభుని రాత్రి కాల జాములో, అర్ధరాత్రి వేళ, లోకమంతా నిద్రిస్తున్న వేళ, కత్తులు, బంట్రోతులు, సోల్జర్స్, సైనికులతో వచ్చి యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో ఈ వేషధారమైన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాబర్ట్ కెనడీ అనే ఒక దైవజనుడు తాను రాసిన పుస్తకంలో ఈ మాట రాస్తూ ఉంటున్నాడు. నరకంలో అతి వేడి ప్రాంతాలు, అతి వేడిగా ఉండే ప్రాంతాలు ఎవరికి కేటాయించబడతాయంటే, న్యాయాన్ని చెప్పవలసిన సమయంలో, సత్యాన్ని చెప్పవలసిన సమయంలో సత్యాన్ని కప్పివేసి, న్యాయాన్ని కప్పివేసి, నాకెందుకు లే అనుకుంటూ న్యూట్రల్గా ఉన్నవారికి ఆ యొక్క నరకంలో అత్యధికంగా కాలుతున్న ప్రదేశాలు వారికి కేటాయించబడతాయని రాబర్ట్ కెనడీ తన పుస్తకంలో రాయడం జరిగింది. చాలా సందర్భాలలో మనం కూడా నీతికి, న్యాయానికి నిలబడడానికి అధైర్యపడుతూ ఉంటాం. నీతి న్యాయంగా జీవించడానికి అధైర్యపడుతూ ఉంటాం. వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం, వాక్య ప్రకారం జీవించడానికి భయపడుతూ ఉంటాం. న్యాయం కోసం, న్యాయం గురించి బోధిస్తూ ఉంటాం, సత్యం గురించి బోధిస్తుంటాం. కానీ వాటిని పాటించడానికి, ఇది న్యాయబద్ధమైంది, ఇది సత్యమైంది, ఇది అన్యాయమైంది, ఇది తప్పు అని మనం కరకట్టుగా చెప్పడానికి మనం భయపడుతూ ఉంటాం. మన యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలతో, మన యొక్క స్వార్థపూరితమైన నిర్ణయాలతో మనం భయపడుతూ ఉంటాం. ఇక్కడ వీరు కూడా అలాంటి సేఫ్ గేమే ఆడుతున్నారని యేసుక్రీస్తు ప్రభు ఎరిగి వారికి జవాబు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడలేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర జవాబు లేదు అనే కారణం కాదు, యేసుక్రీస్తు ప్రభుకి జవాబు తెలియదు అనే కారణం కాదు. కానీ వారే ఆ సత్యాన్ని కనుగోవాలి. వారే నేను ఏ అధికారం చేత ఈ యొక్క కార్యాలు చేస్తున్నానో వారే తెలుసుకోవాలి. వారి కళ్ళకున్న పొరలు రాలాలి, వారి కళ్ళకుంటున్న అంధత్వం తొలగిపోవాలి, వారు సత్యాన్ని గ్రహించాలి అని యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ జవాబును విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్తికుడు ఈ యొక్క ప్రశ్న తర్వాత ద్రాక్ష తోట యొక్క ఉపమానాన్ని అక్కడ చేర్చడం జరిగింది. వెంటనే ద్రాక్ష తోట యజమాని దేశాంతరం వెళ్తూ ద్రాక్ష తోటను మరి ఆ కాపు కాసే గుతగాళ్ళకి ఇచ్చి వెళ్ళినట్టుగా మరి అక్కడ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. పారబుల్ ఆఫ్ వికెడ్ టెనెంట్స్, దుష్ట గుత్తదారుల గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియజేయడం జరిగింది. దేశాంతరం వెళ్ళిన యజమానుడు ద్రాక్ష పండ్లు కాసే కాలంలో
ఆ కాపు యొక్క లెక్క చూసుకోవడానికి ఒక దాసుని పంపిస్తే ఆ దాసుని కొట్టి చంపేయడం జరిగింది. తిరిగి వేరే దాసుని పంపిస్తే వాడిని కూడా కొట్టి చంపేయడం జరిగింది. ఆ రీతిగా 2-3 పర్యాయాలు జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్పారంటే ఆ యజమానుడి యొక్క ప్రియకుమారుని పంపించడం జరిగింది. వారందరూ ఆలోచన చేశారు, ఈయన యజమానుడి యొక్క ప్రియకుమారుడు, ఈయనే వంశోద్ధారకుడు, ఈయనే ఈ ఆస్తిపాస్తులకు వారసుడు, ఈయన చంపేస్తే ఈ ఆస్తంతా మనకే అవుతుందని చెప్పి వారు ఆ ప్రియకుమారుని కూడా చంపేయడం జరిగింది. ఆ తర్వాత ఆ యజమానుడు వచ్చి ఆ కాపుగాసే గుత్తదారులను చీల్చి చెండాడి వారందరినీ చీకటి కొట్లు వేసి చంపేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఆ ఉపమానాన్ని చెప్పడం జరిగింది. ఆ ఉపమానము ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరపు పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు ఈ ఉపమానం మాకే చెప్తున్నాడని వారు అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి శిలువలో చంపేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ ఆలోచన యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు కాబట్టి తన సమయము ఆసన్నమైంది అన్న సత్యాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఉపమానాన్ని వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు. వారి గురించే యేసుక్రీస్తు ప్రభు ఆ ఉపమానం తెలియజేయడం జరిగింది. శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, యాజకుల గురించి, ప్రధాన యాజకుల గురించి, మత పెద్దల గురించి, మత అధికారుల గురించి యేసుక్రీస్తు ప్రభు ఆ ఉపమానం తెలియజేశాడు. సేఫ్ గేమ్ ఆడుతున్న వారి గురించి, న్యూట్రల్ గేమ్ ఆడుతున్న వారి గురించి, ధైర్యం లేక సత్యాన్ని కప్పివేస్తూ ఆస్తులను, అంతస్తులను కూడగట్టుకొని అధికార పెత్తనాన్ని చెలాయిస్తున్న వారి గురించే ఆ ఉపమానం చెప్పాడని యేసుక్రీస్తు ప్రభు ఆ ఉపమానం చెప్పాడని వారు అనుకున్నారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ అధికారం చేత ఈ కార్యాలు చేస్తున్నాడో పలుమార్లు శిష్యులకు ఇప్పుడే వెల్లడి చేయొద్దు అని యేసయ్య చెప్పిన సందర్భాలు మనకు తెలుసు. మార్కు సువార్త 8వ అధ్యాయము 30వ వచనం, అదే రీతిగా మరి మిగతా సువార్తలలో కూడా యేసయ్య పలుమార్లు శిష్యులకు స్వస్థపరచబడిన వారికి యేసయ్య తెలియజేశాడు ఎవరి ద్వారా స్వస్థత జరిగింది, ఏ రీతిగా స్వస్థత జరిగింది, మీరెక్కడ ఎవరితో చెప్పకండి. కారణం ఏంటిదంటే తన యొక్క దైవత్వం, తన యొక్క దేవుడిచ్చిన అధికారము, అద్వితీయమైన దేవుని యొక్క అధికారము తన ద్వారా పునరుత్థానములో వెల్లడి కావాలి. పునరుత్థానం ద్వారానే సర్వలోకానికి వెల్లడి కావాలి అన్న ఏకైక ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానానికి ముందు తన యొక్క దివ్యమైన అధికారాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని, దైవమైన అధికారాన్ని తెలియజేయడానికి ఇష్టపడలేదు. ఈ యొక్క ప్రశ్న ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే దేవుడు ఇచ్చిన అధికారంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూలోకంలో అద్వితీయమైన పరిచర్య జరిగించాడు. శాస్త్రులను, పరిసయ్యులను మాటి మాటికి ఖండించాడు, వేషధారులను ఖండించాడు. అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్నట్టుగా మనం చూసాం. సత్యాన్ని స్థాపించాడు, న్యాయాన్ని స్థాపించాడు, నీతిని స్థాపించాడు. నీతి న్యాయమైన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి అనేక విధాలుగా పాటుపడి చివరికి తన ప్రాణాన్ని సైతము బలిగా అప్పగించినట్టుగా మనందరికీ తెలుసు. మనం అందుకే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించే మనము నీతి న్యాయంగా జీవించాలి. న్యూట్రల్ గేమ్స్ మనం ఆడొద్దు. మనము చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నిలువెచ్చని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు తన నోటి నుంచి మనల్ని ఉమ్మివేస్తూ ఉంటాడు. చీ అని దేవుడు మనల్ని అంటూ ఉంటాడు. దేవుడు మనల్ని చీ అని వెళ్ళగొట్టి నరకంలో కాల్చకముందే మన జీవితాలను మనం పరిశుద్ధపరచుకొని నీతి కోసం, న్యాయం కోసం ప్రాణాలు అర్పించడానికైనా మనం సిద్ధపడదాం. రెండవ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభుల వారికి వేసిన రెండవ ప్రశ్న ఏంటిదంటే రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలా వద్దా, కైసరికి పన్ను కట్టాలా వద్దా అని కొంతమంది పరిసయ్యులు, కొంతమంది హేరోదీయులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి
యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తూ ఉంటున్నారు. ఈ భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తాం. వారి మాటలలో ఆయనను చిక్కపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరు ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్యపెట్టు వాడవని మేము ఎరుగుదుము. నీవు మొమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యంగా బోధించువాడవు. కైసరుకు పన్ను కట్టుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఈయన ఈ పైరూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడిగిరి. వారు కైసరివి అనిరి. అందుకు యేసు, కైసరివి కైసరుకును, దేవునికి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పారసీయులను హేరోదీయులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి శోధిస్తూ ఉంటున్నారు. పరిసయ్యులు అంటే వారు మేమే పవిత్రులము, మేమే పరిశుద్ధులము అని భావించేవారు. ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు, బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీలలో ఒక తెగవారు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని పాటించడానికి మాకు ఆటంకం కలుగుతుంది, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఆటంకం కలుగుతుంది అని చెప్పి ఒక తెగగా ఏర్పడి వారు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, ఆచార ప్రకారం జీవించేవారు, కానీ క్రియలలో వారి జీవితాన్ని కనపరిచేవారు కారు. వీరు పరిసయ్యులు. హేరోదీయులు ఎవరు అంటే, రాజు హేరోదు మహారాజు, ఆయనకు చాలా మంది భార్యలు ఉండేవారు. ఆయనది చాలా పెద్ద కుటుంబం. ఆయన యొక్క వంశానికి సంబంధించిన వారందరూ కూడా హేరోదీయులుగా ఒక చిన్న తెగ ఏర్పడింది. ఈ హేరోదీయులు ఎవరు అంటే, వీరు విచ్చలవిడి లైంగిక జీవితము జీవించేవారు, వీరు విచ్చలవిడిగా బ్రతికేవారు. ఈ హేరోదీయులు సద్దూకైలతో కలిసి, సద్దూకైలు ఎవరు అంటే యెరూషలేము దేవాలయం మీద ఆధిపత్యం చేసేవారు, యెరూషలేము దేవాలయం మీద అధికారం కలిగిన వారు, యెరూషలేము దేవాలయానికి సంబంధించిన ఆదాయం అంతా వారి గుప్పిట్లోనే ఉండేది. రాజకీయంగా పలుకుబడిన వారు, రాజకీయంగా పలుకుబడిన సద్దూకైలతో చేరి హేరోదీయులు కూడా ఆ యెరూషలేము దేవాలయంలో చిన్న చిన్న పదవులను ఆశించి వారి చెప్పు చేతుల్లో ఉండేవారు. అందుకే పరిసయ్యులను హేరోదీయులను కలిసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, కైసరుకు పన్ను కట్టుట న్యాయమా అని ప్రశ్నించడం జరిగింది. పన్ను కట్టొద్దు అంటే యేసుక్రీస్తు ప్రభుని వెంటనే పట్టుకొని బంధించి రోమా ప్రభుత్వం యొక్క అధికారులకు అప్పగించి, ఈయన దేశద్రోహి, ఈయన రాజద్రోహి, రోమా ప్రభుత్వానికి పన్ను కట్టొద్దని ప్రజలలో చైతన్యాన్ని కలగజేస్తూ ఉంటున్నాడు, ఈయన ఒక విప్లవాత్మకమైన మనిషి, ఈయన విప్లవకారుడు అని ముద్ర వేయడానికి వారు ప్రయత్నం చేశారు. వారి యొక్క వేషధారణ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు పసిగట్టి, హృదయాలను పరిశోధించే దేవుడు, హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు, వారి యొక్క కుయుక్తి, వారి యొక్క కుట్ర, వారి యొక్క ఆలోచనలను ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటున్నారు. నన్నెందుకు శోధించుచున్నారు? ఒక నాణాన్ని తీసుకురమ్మని, ఆ నాణం మీద కైసరి బొమ్మ, కైసరి పైవ్రాత ఉందని తెలిసి వారితోనే చెప్పించి, అయితే కైసరిది కైసరికి, దేవునికి సమర్పించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కైసరికి పన్ను కట్టొద్దని ఎక్కడ చెప్పలే. ఆ రీతిగా చెప్తాడేమో అని వారు అనుకున్నారు. కైసరికి పన్ను కట్టమన్నాడు కానీ, పన్ను వసూలు చేయమన్నాడు కానీ అధికమైన పన్ను వసూలు చేయొద్దని చెప్పడం జరిగింది. సుంకపు గుత్తదారుడైన మత్తయికి, సుంకపు గుత్తదారుడైన జక్కయాకు యేసయ్య చెప్పిన మాటలు అవే. అధికమైన పన్ను వసూలు చేయొద్దని, అధికంగా డబ్బు సంపాదించొద్దని, అధికంగా డబ్బు కూడబెట్టుకోవద్దని, అమాయకమైన ప్రజలు నోరు కొట్టొద్దని, అమాయకమైన ప్రజల్ని దోచుకోవద్దని యేసుక్రీస్తు ప్రభు హితబోధ చేసి ఉంటున్నాడు. ఆయన యొక్క పరిచర్యలో
ఈ విషయాలు ఎరిగిన వారు యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ అనుకూలమైన జవాబు ఇస్తే వెంటనే పట్టుకొని బంధించాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యబోధలు ఎరిగిన మత్తయి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యబోధలు ఎరిగిన జక్కయ్య వారు సంపాదించిందంతా మేము బీదలకు పంచిస్తాం, మేము ఆస్తినంతా విడిచిపెట్టి నిన్ను సేవిస్తామని యేసుక్రీస్తు ప్రభుని ఏ రీతిగా సేవించారో సువార్త భాగాలలో మనం చదువుకున్నాం. కైసర్ది కైసర్కి ఇవ్వాలి, ప్రభుత్వాన్ని కట్టకుండా దేవుని హుండీలో వేయొద్దు అని యేసుక్రీస్తు ప్రభు వారికి హితబోధ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని కూడా దేవునికి ఇవ్వాలి. న్యాయబద్ధంగా కైసర్కి ఏం కట్టాలో కైసర్కి కట్టమని యేసయ్య జవాబిచ్చాడు. కృతజ్ఞత పూర్వకంగా దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఆశీర్వాదాలు, దేవుడు ఇచ్చిన ఈవులను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి చెల్లించే భాగాన్ని, దేవునికి చెల్లించే కృతజ్ఞత అర్పణలను, దేవునికి చెల్లించే బలులను దేవునికి సమర్పించాలి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి వచ్చిన ఆ పరిసయ్యులకు, హెరోదీయులకు జవాబు ఇస్తూ ఉంటున్నాడు. వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, అపోస్తుడైన పౌలైతే ఆ ధనాపేక్ష కలిగిన వారి గురించి చాలా వివరంగా రాశాడు. ధనాపేక్ష సమస్త విధములైన పాపానికి మూలము అని అపోస్తుడైన పౌలు వివరించడం జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ ధనాపేక్షను విగ్రహారాధనతో పోల్చాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో విగ్రహారాధనతో ధనాపేక్ష అయిన విగ్రహారాధనను చంపేసేయండి అని అపోస్తుడైన పౌలు రాయడం జరిగింది. ధనాపేక్ష కలిగి ఈ భూలోకంలో ఆస్తిపాస్తులు సంపాదించాలని అమాయక ప్రజల నోరును కొట్టి అక్రమంగా అన్యాయంగా దోచుకుంటూ జీవిస్తున్న బిడ్డలతో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, అక్రమంగా సంపాదించింది నువ్వు దేవునికి ఇస్తే స్వీకరించడానికి దేవుడు సత్యవంతుడు, స్వీకరించడానికి దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. అటువంటి అక్రమంగా ఆర్జించిన డబ్బును నీవు దేవుని హుండీలో వేస్తే దేవుడు స్వీకరించడు అని యేసుక్రీస్తు ప్రభు మరి కరాకట్టుగా బోధిస్తూ ఉంటున్నాడు. అక్రమంగా సంపాదించడం మానుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. భూలోక ఆశలన్నీ చంపేసుకొని భూలోక వాటి మీద మనసు ఉంచకుండా పరలోకంలో ఆస్తిని కూడా పెట్టుకోవడానికి, పరలోకంలో ఇండ్ల స్థలాన్ని సంపాదించుకోవడానికి, పరిశుద్ధ పట్టణంలో నిలబడి సదాకాలము దేవుని స్తుతించడానికి, అక్కడ ధనాన్ని కూడా పెట్టుకోవడానికి మనం ప్రాకులాడాలి, పాటుపడాలి. ఇక్కడ చేసిన పుణ్యకార్యాలు, ఇక్కడ చేసిన గొప్ప కార్యాలు, ఇక్కడ చేసిన త్యాగపూరితమైన కార్యాలు, క్రియలు పరలోకంలో ఆస్తిని కూడబెడుతూ ఉంటాయి. డబ్బును సంపాదించడానికి నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని అమ్మివేసే వారిగా మనం ఉండకుండా, మన స్వార్థ లాభం కోసము అన్యాయాన్ని, ఆ అక్రమాన్ని మరి పెంచి పోషించకుండా ధనాపేక్షను చంపేసుకొని దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం పాటుపడాలి. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు మనం ప్రభుత్వానికి కట్టాలి దేవుని బిడ్డ. ఎందుకు అంటే ప్రభుత్వం ద్వారా మనం అన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి మనం ఏమేమి కట్టాలో, ఏ ఏ పన్నులు కట్టాలో అవన్నీ మనం తప్పకుండా కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, లైఫ్ ట్యాక్స్ కట్టాలి, వాటర్ ట్యాక్స్ కట్టాలి, మనం ఇంటి ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ ఏ ఏ పన్నులు మనం కట్టాలో అవన్నీ తప్పకుండా మనం కట్టేవారిగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారందరూ కూడా యేసయ్య మాటకు లోబడి ప్రభుత్వం యొక్క ట్యాక్స్లను, ప్రభుత్వానికి కట్టే పన్నులను ఎగ్గొట్టే వారిగా ఉండకుండా ప్రభుత్వానికి కట్టే పన్నులు కట్టే మంచి భారతదేశ క్రైస్తవ పౌరులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. రెండోది, దేవునికి ఇవ్వాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఇచ్చే కానుకలను బిగబట్టొద్దు అని యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. దశమ భాగాలు మాత్రమే కాకుండా ప్రతిష్ఠిత అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, దేవుడు మనకు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఇచ్చే అర్పణలు దేవునికి సమర్పించాలి. దశమ భాగము
దేవుని సొమ్ము. పాత నిబంధన గ్రంథంలో కేవలం దశమ భాగాన్ని చూస్తుంటున్నాం, కానీ కొత్త నిబంధన గ్రంథంలో జీవనమంతా ధారపోసిన అర్పణను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుడు మనకు చేసిన మేలుల్ని, ఆశ్చర్య కార్యాల్ని, అద్భుత కార్యాలను మర్చిపోకుండా మనము ప్రభుత్వానికి పన్నులు కట్టేవారుగా దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు, ప్రతిష్ఠిత అర్పణలు, బలులు, దహన బలులు, దశమ భాగాలు ఇవన్నీ సమర్పించే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతుండ్రా. మూడవ ప్రశ్న, సద్దూకైలు వస్తుంటున్నారు. పునరుత్థానము లేదని నమ్మే సద్దూకైలు పునరుత్థానం గురించి ప్రశ్నిస్తూ ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభుని. అసలు పునరుత్థానమే లేదని నమ్మే వారికి పునరుత్థానం గురించి ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుని చిక్కులో పెట్టడానికి సద్దూకైలు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఈ భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుంచి 27 వచనాల వరకు రాయడం జరిగింది. పునరుత్థానం లేదని చెప్పి సద్దూకైలు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల వారి సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయవలని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను గనుక రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకునేను, వాడును సంతానం లేక చనిపోయాను. అటువలే 3వ వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానం లేక చనిపోయి అందరు వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవరికి ఈమె భార్యగా ఉండును? ఆమె ఈ 7 భార్య ఆయను కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలెనుందురు. వారు లేచేదనని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేరా? ఈ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పాను కదా. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాదు, కానీ మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. ఈ సమయంలో సద్దూకైలు గురించి మీకు చెప్పాను కదా. సద్దూకైలు ఎవరు అంటే యెరూషలేము దేవాలయం మీద ఆధిపత్యం చేస్తున్న వారు, అధికార పెత్తనం చేస్తున్న వాళ్ళు, అధికారం కలిగిన వారు. ఆ యెరూషలేము దేవాలయానికి సంబంధించిన ఆదాయం అంతయు వారి హస్తగతంలోనే ఉంది. వీరు ఎవరు అంటే పునరుత్థానము లేదని నమ్మేవారు. పునరుత్థానం లేదు, మరణం తర్వాత జీవం లేదు అని నమ్మేవారు. ఇలాంటి వారు పునరుత్థానం గురించి ప్రశ్నిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి బోధించాడు కాబట్టి, నేనే పునరుత్థానం అని యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడు కాబట్టి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసయ్య తెలియజేసి, నేనే పునరుత్థానము, నేనే జీవమును అని యేసయ్య తెలియజేసిన మాటను వారు విన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించడానికి, వాక్యాలకు వ్యతిరేకంగా ఏమైనా చెప్తాడా దొరికించుకోవాలని, యేసుక్రీస్తు ప్రభు మీద నెపము నెట్టాలని, నింద వేయాలని ఈ సద్దూకైలు ఈ 3వసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారికి జవాబిస్తూ ఉంటున్నారు, మీరు లేఖనాలను ఎరగని వారు, మీరు దేవుని శక్తిని ఎరగకపోవటం వలనే ఈ యొక్క ప్రశ్న వేస్తూ ఉంటున్నారు. మనమందరం కూడా క్రైస్తవులుగా ఉంటున్నాం. దేవుడు అంటే ఇష్టమే, మందిరం అంటే ఇష్టమే, గుడికి పోవాలంటే ఇష్టమే, క్రైస్తవులుగా ఉండాలంటే ఇష్టమే, కానీ వాక్యాన్నే చదవము, వాక్య ప్రకారము జీవించము. దేవుని యొక్క శక్తి అంటే ఏంటో మనకు తెలియదు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శ్రమలు, అవమానాలు, నిందలు, దుఃఖము ఎదురైనప్పుడు కృంగిపోతూ ఉంటాం. దేవుని శక్తి ఎరగక బాధపడుతూ ఉంటాం, నిరాశకు గురి అయిపోతూ ఉంటాం, తొట్టిల్లుతూ ఉంటాం, పాపంలో పడిపోతూ ఉంటాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సమయంలో మరి మనము సద్దూకైల వలె, వాక్యము ఎరగని వారి వలె,
వాక్యాన్ని పరిశోధించని వారి వలె, దేవుని శక్తిని ఎరగని వారి వలె మనం ఉంటున్నట్లయితే ఈ సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు, పునరుత్థానమందు వివాహం అనేది లేదు, పెళ్లి లేదు, పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు, వారందరూ లేపబడతారు, వారందరూ దేవదూత రూపాన్ని పోలి ఉంటారు, దేవదూతల వలె ఉంటారని యేసుక్రీస్తు ప్రభుల వారు సద్దూకైలకు ఆన్సర్ చేస్తూ ఉంటున్నాడు. పరలోకంలో వివాహ సంబంధాలు ఉండవు దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా. పరలోకంలో మరి సంసార జీవితాలు ఉండవు. పరలోకంలో పిల్లల్ని కనేది, పిల్లల్ని పెంచేది ఉండదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు కరాకట్టుగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ని మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నో, ఇట్ ఈస్ రాంగ్. మ్యారేజెస్ ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్. మేబీ దేవుడు మన కోసం ఒక పార్ట్నర్ని క్రియేట్ చేసి ఉన్నాడేమో కానీ వివాహాలు పరలోకంలో జరగలేదు. ఈ యొక్క పదాన్ని మనం ఉపయోగించకూడదు. పరలోకంలో పునరుత్థానంలో పెళ్లిళ్ళు చేసుకోరు, పెళ్లిళ్లకు ఇవ్వబడరు. మీరు లేఖనాలు చదవక, లేఖనాలలో ఉంటున్న గుణార్థాలను, లేఖనాలలో ఉంటున్న సత్యాలను, లేఖనాలలో ఉంటున్న మర్మాన్ని సరిగా అర్థం చేసుకోక మీరు పొరబడుతుంటున్నారు. దేవుని శక్తిని ఎరగక పొరబడుతున్నారని సద్దూకైలకు జవాబిస్తూ ఉంటున్నాడు. మోషే రాసిన మాటలు మీరు చదవలేదా? ఆ కింది భాగాలలో మోషే రాసిన మాటలు మీరు గ్రహించలేదా? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మీరు వినలేదా అని సద్దూకైలతో ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు మరణము అనేది లేదు, జీవమే. కానీ పరలోకంలోనైనా జీవిస్తూ ఉంటాం, నరకంలోనైనా జీవించవలసిందే. నరకంలో జీవించుట చాలా కష్టతరము, మనం జీవించలేము, అది తట్టుకోలేము. నరకాన్ని దాటి పరలోకానికి పోవాలి అంటే ఆ పరిశుద్ధ పట్టణంలో సదాకాలము దేవుడు జీవించే ఆ పరిశుద్ధ పట్టణంలో మనము జీవించే భాగ్యము, అర్హత, యోగ్యత దొరకాలని మనం ప్రార్థించవలసి ఉంటున్నాం. భూలోకంలో ఆ రీతిగా సత్యంగా జీవించవలసి ఉంటున్నాం, న్యాయబద్ధంగా బ్రతకవలసి ఉంటున్నాం, యథార్థంగా బ్రతకాలి. కపటమైన ఆలోచనలు, కపటమైన వేషధారమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా వాక్యాన్ని పరిశోధిస్తూ, వాక్యానుసారంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ, ఇతరులను క్షమిస్తూ, ఇతరులతో సమాధానకరమైన జీవితాన్ని జీవించినట్టయితే మనము ఆ పరిశుద్ధ పట్టణంలో సదాకాలము జీవిస్తూ ఉంటాం. వాక్యాన్ని బాగా పరిశోధించాలి, వాక్యాన్ని పాండిత్యం చేయాలి. ఏదో నామకార్థమైన క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉంటున్నాం కానీ ఏదో ఆదివారం పూట 4 పాఠ్య భాగాలలో ఉంటున్న చిన్న చిన్న భాగాలు వింటున్నాం కానీ, డ్యూటీకి పోయే ముందు క్యాలెండర్లో ఉంటున్న ఒక్క వచనాన్ని చదువుకుంటున్నాం కానీ మనము ప్రతిరోజు కూర్చొని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని అధ్యయనం చేసే అలవాటులోకి మనం రావాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ రీతిగా వచ్చినట్టయితే మనము పొరపాట్లు చేయము. ఎందుకంటే వాక్యం గద్దిస్తుంటుంది, వాక్యం జ్ఞాపకం చేస్తుంటుంది. దేవుని బిడ్డగా, యేసయ్య రక్తంలో కడగబడిన వారిగా ఈ భూలోకంలో మనం ఏ రీతిగా జీవించాలో వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వాక్యంలో మనం బాగా ఎదగాలి. ముఖ్యంగా సంఘ కాపరులు, ముఖ్యంగా సంఘ కమిటీ మెంబర్స్, ముఖ్యంగా స్టీవర్డ్స్, ముఖ్యంగా సంఘాన్ని నడిపించే ప్రతి నాయకుడు, సంఘాన్ని నడిపించే ప్రతి నాయకురాలు వాక్యంలో బాగా ఎదగాలి. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి, వాక్యానుసారమైన జీవితంలో దేవుడు మనకిచ్చిన సంఘాలు నడిపించడానికి, దేవుడు మనకిచ్చిన ఆ గొర్రెల మందను పచ్చిక బయలులోకి నడిపించడానికి, సియోను పట్టణం మీద కట్టబడిన సంఘం వలె పెంచి పెద్ద చేయడానికి, ఎత్తబడే గుంపులో దేవుడు మనకిచ్చిన సంఘాలను ఉంచాలి అంటే మన వాక్యంలో ఎదగాలి. మన సంఘాలను వాక్యంలో ఎదిగింప చేయాలి. అందుకోసమే దీవారాత్రం మనం పాటుపడాలి. అందుకోసమే దీవారాత్రము వాక్యాన్ని అధ్యయనం చేయాలి. అందుకోసమే దీవారాత్రము సంఘము వాక్యాన్ని ధ్యానించే రీతిలో మనం నడిపించాలి.
పాలిటిక్స్ని విడిచిపెట్టి, ఈర్ష్యను, కక్షలు, ద్వేషాన్ని విడిచిపెట్టి, అధికార దాహాన్ని విడిచిపెట్టి, ధనాపేక్షను విడిచిపెట్టి వాక్యంలో ఎదగాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమయంలో మా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండోది ఏంటిదంటే దేవుని శక్తిని ఎరగాలి. దేవుని శక్తిని ఎరిగినప్పుడే సమస్యల వలయంలో మనం చిక్కుకున్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నప్పుడు, ఈ కష్టాలు, కన్నీళ్లు, అవమానము, నిందలు, దుఃఖం వచ్చినప్పుడు యోబు వలె విశ్వాసంలో నుంచి తట్టులకుండా, పౌలు శీల వలె జైల్లో ఉన్నా కానీ, వీపంతా కొరడా చేత కొట్టబడినా కానీ, వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినప్పుడు అనేకమైన గాయాలైనా కానీ, ఆ అర్ధరాత్రి ఆ చిమ్మ చీకటిలో దేవుని స్తుతిస్తున్న విధానం మనం చూసాం. ఎందుకు అంటే దేవుని శక్తి ఎరిగిన వారు కాబట్టి ఏ రీతిగానైనా ఈ చెరసాలలో నుంచి, ఈ 4 గోడల మధ్య నుంచి మేము నమ్ముకున్న మా దేవుడు తప్పిస్తాడు అనే సత్యం ఎరిగిన వారు కాబట్టి ఏ రీతిగానైనా ఈ శ్రమల వలయంలో నుంచి, ఈ శోధనలో నుంచి జీవం గల దేవుడు నన్ను తప్పిస్తాడు అని విశ్వసించాడు కాబట్టి యోబు దేవుణ్ణి దూషించలేదు, యోబు దేవుణ్ణి విడనాడలేదు. గాలిని, తుఫాన్ని గద్దించిన దేవుని శక్తిని గ్రహించాలి. మాట చేత సృష్టి యావత్తును నిర్మించిన దేవుణ్ణి మనం గ్రహించాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మాట చేత సమస్త జీవులను, జీవరాశులను, ప్రాకిడి పురుగులను దేవుడు నిర్మించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన రూపంలో మనల్ని, నిన్ను నన్ను నిర్మించిన దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దయ్యాలను, భూతాలను, దయ్యం చేత పట్టబడిన వారు, భూతాల చేత పట్టబడిన వారు, అనేక రోగాల చేత బంధింపబడిన వారిని దేవుడు విముక్తి పరిచిన దేవుని శక్తిని మనం గ్రహించాలి. దేవుని శక్తిని నువ్వు గ్రహించినట్టయితే, దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవుని శక్తిలో విశ్వసించినట్టయితే నువ్వు సడలిపోవు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, విశ్వాసంలో నుంచి నువ్వు తొట్టిల్లవు. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు. నీకు శోధనకరమైన ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ, ఎలాంటి సందర్భాలు వచ్చినా కానీ శోధనలో నువ్వు పడిపోవు. ఎందుకంటే దేవుని శక్తి ఎరిగిన వాడివి కాబట్టి దేవునిలో నుంచి నువ్వు తప్పిపోవు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సద్దూకైలు దేవుని శక్తిని ఎరగని వారు, అందుకే పునరుత్థానము లేదని నమ్మే ఆ సద్దూకైలు యెరూషలేము మందిరం మీద ఆధిపత్యం చేస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో మనం ఎలాంటి వారిని వెంబడిస్తూ ఉంటున్నాం? దేవుని మీద విశ్వాసం ఉంచి న్యాయబద్ధమైన పరిపాలన చేస్తున్న వారిని వెంబడిస్తున్నామా? లేక వారి వారి స్వార్థపూరితమైన ఆలోచన కోసము వారి పబ్బం గడుపుకోవడానికి వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి వారితో మనము కలిసి జీవిస్తున్నామా? ఈ సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటిదంటే వాక్యంలో ఎదగాలి, దేవుని శక్తిని గ్రహించాలి. ఈ సమయంలో ఇప్పుడు శాస్త్రుల నుంచి ఒక శాస్త్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి 4వ ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడు. ఆ ప్రశ్న ఏంటిది అంటే మొదటి ఆజ్ఞకు సంబంధించిన ప్రశ్న. ఈ భాగాన్ని మనం ఎక్కడ చూస్తామంటే మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనాల వరకు మనం చదువుకుంటూ ఉంటాం. మనం చూద్దాం. 28వ వచనం నుంచి, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చనని గ్రహించి ఆజ్ఞ అన్నింటిలో ప్రధానమైంది ఏది అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైంది ఏది అనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమిపోనను ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిపోనన్నదే రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని ఆయనతో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమిస్తయు, ఒకడు తన వలె తన పొరుగువారిని ప్రేమిస్తయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకంగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి
నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్న అడగ తెగింపలేదు. శాస్త్రులు ఎవరు అంటే వాక్యాన్ని బాగా పాండిత్యం చేసిన వారు, వాక్యాన్ని రాసేవారు, ధర్మశాస్త్రం అంతా బాగా ఎరిగినవారు, పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న ప్రతి మాట నేర్చుకున్నవారు. శాస్త్రులు అంటే వారికి ఉన్న పని ఏంటిదంటే ధర్మశాస్త్రాన్ని చెప్పడం, ధర్మశాస్త్రాన్ని బోధించడం, ధర్మశాస్త్రాన్ని రాయడం, ధర్మశాస్త్రాన్ని చదవడం, ధర్మశాస్త్రాన్ని నేర్పించడం. ఇలాంటి వారిలో ఉంటున్న ఒక శాస్త్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను ప్రశ్నిస్తుంటున్నాడు. అయ్యా, అన్ని ఆజ్ఞల కంటే ప్రథమమైంది, ప్రాముఖ్యమైంది ఏంటిది ఆజ్ఞ అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జవాబిస్తుంటున్నాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమింపాలను. ఇది ఆజ్ఞలన్నిటిలో ప్రథమమైన ఆజ్ఞ. దానికి సంబంధించిన రెండవ ఆజ్ఞ ఏంటిదంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని ఆ శాస్త్రితో యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఈ రెండు ఆజ్ఞల కంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇంకేమీ లేవు. ఏ ఆజ్ఞ ఉన్నా ఈ రెండు ఆజ్ఞలలో ఇమిడిపోయాయని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శాస్త్రికి తెలియజేసినప్పుడు ఆ శాస్త్రి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జవాబును మెచ్చుకుంటూ, అవును తండ్రి, అవునేసయ్య, నువ్వు నిజంగానే చెప్పావు, ఆజ్ఞలన్నిటిలో ఈ రెండు శ్రేష్టమైనవి, సర్వాంగ హోమముల కంటే బలుల కంటే ఈ రెండు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమని ఆ శాస్త్రి ఒప్పుకోవడం జరిగింది. శాస్త్రులకి, పరిచయులకి, యాజకులకు, ప్రధాన యాజకులకు, మత పెద్దలకు, అధికారులకు తెలిసిందేంటిదంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడమే కానీ ధర్మశాస్త్రంలో ఉంటున్న క్రియలను, ధర్మశాస్త్రంలో ఉంటున్న ధర్మ కార్యాలను, ధర్మశాస్త్రంలో ఉంటున్న నీతి కార్యాలను, ధర్మశాస్త్రంలో ఉంటున్న న్యాయబద్ధమైన కార్యాలను, ధర్మశాస్త్రంలో ఉంటున్న యథార్థమైన కార్యాలను జరిగించేవారు కారు. ఈ సత్యాన్ని ఈ శాస్త్రుడు తెలుసుకున్నాడు కాబట్టి సర్వాంగ హోమముల కంటెను, బలుల కంటెను ఈ రెండు ప్రాముఖ్యమైనవని తెలుసుకున్నప్పుడు యేసయ్య ఆ శాస్త్రితో మాట్లాడుతుంటున్నాడు, నీవు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావని. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు కానీ దేవుని రాజ్యంలోకి స్థానం పొందలేకపోయాడు. ఈ సమయంలో మనం కూడా గ్రహించాలి. మనం కూడా వాక్యం అంతా తెలుసు, వాక్యంలో ఉన్నవన్నీ తెలుసు, కానీ పాటించడానికి మనము విముఖత చూపిస్తూ ఉంటాం, పాటించడానికి ఇష్టపడము. దేవుడు క్షమించమంటే క్షమించము, సమాధాన పడమంటే సమాధాన పడము, దోచుకోవద్దంటే దోచుకుంటాం, అక్రమంగా సంపాదించొద్దంటే అక్రమంగా ఆర్జిస్తూ ఉంటాం, ధనాపేక్ష వద్దు అంటే ధనం మీదనే మన ప్రాణము, మన మనస్సు అంతా ఉంచుకుంటూ ఉంటాం, విగ్రహారాధన చేయొద్దు అంటే విగ్రహారాధన ద్వారానే చేస్తూ ఉంటాం, మనుషులను ముఖస్తుతి చేయొద్దంటే మనుషులను ఎక్కలేని రీతిలో పొగుడుతూ ఉంటాం, దేవుని కంటే ఎక్కువగా అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటాం, అసత్యాన్ని వెంబడిస్తూ ఉంటాం, అన్యాయాన్ని వెంబడిస్తూ ఉంటాం, అధర్మాన్ని వెంబడిస్తూ ఉంటాం. అందుకే ఈ సమయంలో దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నామా, లేక దేవుని రాజ్యంలోకి మనం స్థానం సంపాదించుకున్నామా? ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలని తండ్రి అయిన దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈ సమయంలో మనల్ని మనం శోధించుకోవాలి. ఉపవాస దినాలలో, పరిశుద్ధ వారంలో ఉంటున్న మనము మన క్రియల ద్వారా దేవుని సంతోషపరుస్తున్నామా? మన మాట చేత, మన నడవడి చేత, మన సాక్ష్యపూరితమైన జీవితం చేత యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో మనం స్థానం సంపాదించుకున్నామా? మన నీతి, మన భక్తి దేవుని రాజ్యంలోకి మనల్ని నడిపిస్తుందా, లేక ఇంకా మనల్ని మనం క్రమశిక్షణ చేసుకోవాలా? మనం ఇరుకైన మార్గంలో నడుస్తున్నామా, మనం విశాలమైన మార్గంలో నడుస్తున్నామా? విలాసవంతమైన భోగ భాగ్యాలకు మనం అలవాటు పడ్డామా, లేక దేవుని రాజ్యానికి
దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తూ దేవుని రాజ్యానికి సంబంధించిన జీవితాన్ని మనం అలవాటు చేసుకున్నామా? ఈ సమయంలో మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యంలో మనకు స్థానం దొరకకపోతే మనం ఎక్కడుంటామంటే నరకంలో మనకు స్థానం కల్పించబడుతుంది. నరకంలో కాలుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, మంట పుడుతూ ఉంటుంది, కొరుక్కుంటూ ఉంటాం. ఆ యొక్క నొప్పి నుంచి, ఆ మంట నుంచి, ఆ వేద నుంచి తప్పించబడాలని అనేక రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ తప్పించబడమంట. ఆ నొప్పిని, ఆ బాధను, ఆ వేద నుంచి మనల్ని తప్పించడానికే తన ఏకైక కుమారుణ్ణి సిల్వలో పస్కా బలిగా యేసు తండ్రి అయిన దేవుడు వధించడం జరిగింది. వధించబడిన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాప క్షమాపణ ఉంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనం పాప క్షమాపణ పొందాలి, ప్రాయశ్చిత్తం పడాలి. మనం మన యొక్క శత్రువులను, విరోధులను క్షమించాలి, తోటి వారిని క్షమించాలి, సమాధాన పడాలి. అప్పుడే దేవుని రాజ్యంలోకి మనకు స్థానం దొరుకుతుంది. నీతి కోసము, న్యాయం కోసము దప్పికొంటూ ఉన్నామా? నీతి న్యాయాన్ని స్థాపించాలని తాపత్రయపడుతున్నామా? అలాంటి తృష్ణ మన కలిగిందా? ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిని, న్యాయాన్ని స్థాపించడానికి తప్పించాడు. ఆయన వారసులమైన మనముండే చోట, మనముండే మందిరాలలో, మనముండే సంఘంలో, మనముండే సమాజంలో, మనముండే కుటుంబంలో, మనముండే ప్రాంతంలో, మన ఉద్యోగంలో, మన యొక్క కాలేజ్లో, మన యొక్క స్కూల్స్లో, మనముండే వాతావరణంలో నీతి న్యాయం ఏరులై పారడానికి మనం దోహదపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క నీతి రాజ్య స్థాపన కోసము 24 గంటలు మనం పాటుపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దుప్పి నీటి వాగుల కోసము ఆశపడినట్లు దేవుని సన్నిధానం కోసము, దేవునితో సహవాసం కోసము మనం ఆశపడే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. దేవుడు తన రూపంలో నిర్మించిన దేవుని బిడ్డలను చూచి మనము కనికరించే మనస్సు కావాలి అని, మనకంటే బలహీనులైన వారికి సహాయం చేసే మనస్సు, మనకంటే బలహీనులైన బిడ్డల్ని ప్రేమించే మనస్సు, మన సహాయం కోరిన వారికి మనం సహాయం చేసే మనస్సు కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ఆ రీతిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా బ్రతికినప్పుడే దేవుని రాజ్యంలో మనం జీవిస్తాం. దేవుని రాజ్యానికి దగ్గరగా కాదమ్మా, దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి. మొదట నా నీతిని, నా న్యాయాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు కావలసినవన్నీ నేను ఇస్తానని సెలవిచ్చిన దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని ఎక్కడ వెతుకుతామంటే దేవుని వాక్యంలో. వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, వాక్యానుసారంగా సాక్ష్యం ఇస్తున్నప్పుడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రశ్న వేయడం జరిగింది. దావీదు కుమారుడికి సంబంధించిన ప్రశ్న. ఈ భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదువుకున్నాం. చూద్దాం. 35వ వచనం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెనని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతనిని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులను, పరిచయులను, సమాజ మందిరపు పెద్దలను, అధికారులను, పరిచయులను, యాజకులను, ప్రధాన యాజకులను యేసయ్య ప్రశ్నిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని దావీదు కుమారుడుగా చూస్తూ ఉంటున్నారు, కానీ దేవుని కుమారుడుగా చూడట్లేదు. ప్రభువుగా దేవుణ్ణి అంగీకరించట్లేదు. మెస్సయ్యగా దేవుని కుమారుడుగా
దేవుడు పంపించిన దేవుని ఏకైక కుమారుడని శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, మత పెద్దలు, మతాధికారులు రిజెక్ట్ చేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రశ్న వేస్తుంటున్నాడు, దావీదు కుమారుడిగా మాత్రమే క్రీస్తును మీరు అంగీకరిస్తున్నారు, కానీ అదే దావీదు ప్రభువే అని పరిశుద్ధాత్మ చెప్పిన మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉంటున్న వారికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దావీదే ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడు మీరు ఆ యేసుక్రీస్తు ప్రభుని దావీదు కుమారుడని ఎందుకు పిలుస్తుంటున్నారు? దావీదే క్రీస్తును ప్రభు అని పిలిచాడు. దావీదే క్రీస్తును ప్రభువుని సంబోధించినప్పుడు మీరు కేవలము దావీదు కుమారుడిగా మాత్రమే ఎందుకు చూస్తూ ఉంటున్నారు? దావీదును ప్రేమించే మీరు, దావీదు కుమారుడు యొక్క రాజ్యం కోసం ఎదురు చూసే మీరు, దావీదు కుమారుడైన ఈ యేసుక్రీస్తు ప్రభుని మీరు ఎందుకు స్వీకరించట్లేదు అని యేసుక్రీస్తు ప్రభు అక్కడున్న వారిని ప్రశ్నిస్తుంటున్నప్పుడు వారు ఏమాత్రం కూడా జవాబు ఇవ్వకుండా ఉంటున్న విధానాన్ని అక్కడ ఉంటున్న సామాన్య జనులు చూసి సంతోషిస్తూ ఉంటున్నారంట. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుని అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభుని ప్రభు అని వారు అంగీకరించలేదు. దావీదు కుమారుడి ద్వారా దావీదు వంశంలో నుంచి రప్పించబడ్డ దేవుని కుమారుడు అని వారు అంగీకరించలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఇన్ని ప్రశ్నలు వేసి ఈ ప్రశ్నలలో ఏమైనా వారికి అనుకూలంగా జవాబు దొరికితే వెంటనే యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి శిక్షించి చంపాలని పన్నాగం పన్నారు. కానీ యేసయ్య, వారి కుయుక్తిని ఎరిగిన యేసయ్య, వారి వేషధారణ జీవితాన్ని ఎరిగిన యేసయ్య వారికి తగిన రీతిగా వాక్యానుసారంగా తండ్రి అయిన దేవుని కృప చేత వారికి జవాబులు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 2 అధ్యాయాల నిండా శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరపు పెద్దలు, సమాజ మందిరపు అధికారులు, యాజకులు, పరిసయ్యుల యొక్క వేషధారమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు చూపించాడు. వారి ముందే మాట్లాడాడు, సున్నం కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, వేషధారులారా, ఇంకెంత కాలము ఈ మోసపూరితమైన జీవితం జీవిస్తారని వారిని మందలిస్తూ, ఇలాంటి వారిని మీరు ఆరాధించకండి, ఇలాంటి వారిని మీరు వెంబడించకండి, వీరందరూ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కాదు, ధర్మశాస్త్రాన్ని దూషించేవారు, ధర్మశాస్త్ర క్రియలు నెరవేర్చని వారు, ఆచార ప్రకారంగా ఆస్తులను అంతస్తులను సంపాదించుకోవడానికే వారి మనస్సంతా అధికారం మీదనే, వారి మనస్సంతా ఆదాయం మీదనే, వారి మనస్సంతా దేవునికి వ్యతిరేకమైన జీవితం మీదనే, వారి మనస్సంతా విచ్చలవిడి లైంగిక జీవితం మీదనే, విధవరాలను చంపడం, విధవరాలను లోబర్చుకోవడము, స్త్రీలను లోబర్చుకుంటూ జీవించే వీరిని మీరు వెంబడించకండి అని అక్కడున్న జన సమూహానికి ఓ శక్తివంతమైన సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ అధ్యాయంలో బోధించడం జరిగింది. వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, మనము ఎవరిని వెంబడిస్తుంటున్నాం? క్రీస్తును వెంబడిస్తుంటున్నామా, లేక ఈలోకపరమైన అధికారాలను వెంబడిస్తుంటున్నామా? న్యాయంగా నీతిగా జీవించని అధికారులను, యథార్థంగా జీవించని అధికారులను, ఆస్తిపాస్తులను కూడగట్టుకునే అధికారులను, వారి యొక్క అధికారానికి భయపడి మనము న్యాయాన్ని, నీతిని, యథార్థతను అమ్మేసి బతుకుతున్నామా? ఈ యొక్క సమయంలో వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆ రీతిగా జీవించొద్దు అని, ఆ రీతిగా బ్రతకొద్దు అని, అలాంటి వారిని వెంబడించొద్దు అని. న్యాయాన్ని న్యాయంగా, నీతిని నీతిగా, యథార్థతను యథార్థంగా చూపించండి, యథార్థంగా జీవించండి, న్యాయంగా జీవించండి, నీతిగా జీవించండి, ఇది అన్యాయము అని మీరు చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సమయంలో మనకు బోధిస్తూ ఉంటున్నాడు.
యేసు క్రీస్తు ప్రభుని అనుకరించేవారు ఏ రీతిగా జీవించాలి అంటే ధనం మీద ఆశ లేకుండా, శరీర కోరికల మీద ఆశ లేకుండా, అధికార దాహం మీద ఆశ లేకుండా న్యాయంగా, సత్యంగా, యథార్థంగా జీవించేవారై ఉండాలి. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసేవారై ఉండాలి. లేఖనాలను పరిశోధించేవారై ఉండాలి. లేఖనాల ప్రకారము జీవించేవారై ఉండాలి. దేవుని శక్తిని ఎరిగిన వారై ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ సాయంకాలము మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి, ఆ పరిశుద్ధ రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి, దేవుని కుమారుడిగా విమోచించబడ్డావు కాబట్టి, నువ్వుండే చోట నీతి న్యాయాన్ని స్థాపించు, నీతి రాజ్యాన్ని స్థాపించు, న్యాయమైన రాజ్యాన్ని స్థాపించు, యథార్థమైన రాజ్యాన్ని స్థాపించు. దేవుని నీతికి, దేవుని యథార్థకు, దేవుని సత్యానికి, దేవునికి న్యాయానికి వ్యతిరేకమైన క్రియలు, కార్యాలు జరుగుతున్నట్టయితే నువ్వు మందలించు, నువ్వు ప్రశ్నించు. నువ్వు ప్రశ్నించేవాడిగా, నువ్వు మందలించేవాడిగా ఉండాలి. దానికి ఎలాంటి పరిణామం ఏర్పడినా పర్లేదు కానీ, ఎలాంటి పరిణామం ఏర్పడినా కానీ దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ద్వారా నువ్వు పరలోకానికే నడిపించబడతావు. పరలోకంలో నీ ఆస్తి అధికమవుతుంది. పరలోకంలో నీకు స్థానము సిద్ధమవుతుంది. కాబట్టి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నువ్వు ఉండే చోట అన్యాయాన్ని ఛేదించు, అవినీతిని ఛేదించు, అసత్యాన్ని ఛేదించు, అక్రమాన్ని ఛేదించు, అధికార దాహాన్ని ఛేదించు, అధికార పెత్తనాన్ని ఛేదించు. దేవునికి రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు రాకుండా మనుషులు పొందుకుంటున్నట్టయితే వాటిని ఛేదించేవాడిగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క నీతి రాజ్య స్థాపన కోసం మనం పాటుపడదాం. దేవుని యొక్క నీతి రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కేవలము దేవుని ఇష్టపడేవారిగా ఉండకుండా, కేవలం వాక్యాన్ని ఇష్టపడేవారిగా ఉండకుండా, వాక్య ప్రకారం జీవించేవారిగా, సాక్ష్యపూరితమైన జీవితం జీవించేవారిగా, వేషధారమైన జీవితాన్ని, నటన జీవితాన్ని విడిచిపెట్టి యథార్థమైన జీవితంతో జీవిస్తూ, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి మహిమపరుస్తూ, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తూ, తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమిస్తూ, మనము ఏ రీతిగా ప్రేమించుకుంటున్నామో దేవుని రూపాలను, మన పొరుగు వారిని ఆ రీతిగా ప్రేమిస్తూ, న్యాయం కోసం ప్రాకులాడుతూ, దేవుని ప్రజల ఎడల కనికరాన్ని, ప్రేమను, దయను కనపరుస్తూ, దేవునితో విడదీయరాని సహవాసంలోకి, బంధుత్వంలోకి మనము వెళ్ళడానికి పాటుపడదాం. అలాంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, భూలోకంలో నువ్వెంతగా శోధించబడ్డావో నీ వాక్యం ద్వారా మేము విన్నాము తండ్రి. గొప్ప దేవుడా, వాటన్నిటిని మీరు జయించి, సిలువలో శ్రమలు అనుభవించి, సిలువలో మరణించబడి పునరుత్థానం ద్వారా నువ్వు ఒక గొప్ప విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు స్తోత్రం. మా విశ్వాసము యేసయ్య నీ యొక్క గెలిపే తండ్రి. మా విశ్వాసము నీ పునరుత్థానమే తండ్రి. ఆ పునరుత్థాన క్రైస్తవులుగా మేము జీవించడానికి నీ కృప మాకు దయచేస్తున్నందుకు స్తోత్రము. రానున్న కాలంలో ఆ పునరుత్థాన బలము, ఆ పునరుత్థాన శక్తిని ధ్యానం చేసుకుంటూ, ఆ పునరుత్థాన బలమును, శక్తిని దినదినము కనుగొంటూ, ఆ పునరుత్థాన బలమును, శక్తిని వాక్యం ద్వారా అన్వేషిస్తూ, ఈ యొక్క వెలుగులోకి అనేక మంది నడిపిస్తూ జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, సత్యంగా జీవిస్తూ నీ నీతి రాజ్య స్థాపన కోసం పాటుపడుతూ యేసయ్య ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మా అందరినీ రూపాంతరపరచుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.